మావోయిజానికి ముగింపు లేదు. సో ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక సంతోష సంకలు గుద్దుకుంటుంది. ఏమని? నక్సలైట్లను మేము కథం పట్టించాం, ఆపరేషన్ కగార్ తోటి నక్సలైట్ అనేటువంటి లేకుండా చేశామని అటు పోలీసులు, ఇటు కేంద్ర ప్రభుత్వము, అటు అమిత్ షా ఈ మామూలు సంతోషంలో లేరు. వాళ్ళకు మందు తాగిన ఎక్కనంత కిక్కు ఈ నక్సలైట్లను అంతం చేస్తే ఎక్కుతున్నది. అది దౌర్భాగ్యము. అయితే నిన్న డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో వీళ్ళందరూ లొంగిపోయారు. అగ్రనాయకులు రాజిరెడ్డి, దేవ్జీ, దామోదర్, నర్సిరెడ్డి, ఇంకా చిత్రంలో మన పోలీసు మహామహులు అందరూ ఉన్నారు. ఈడ ఒక్కటే సంతోషించాల్సింది ఏంటంటే వీళ్ళు తెలంగాణ పోలీసులకు కాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కనుక దొరికి ఉంటే ఇడ్మాని చంపేసినట్టు వీళ్ళని చంపేద్దరు అంతే. మహారాష్ట్ర పోలీసులకు దొరికినా వీళ్ళని చంపేద్దరు. వీళ్ళు ఆ పోలీసులకు దొరికితే వాళ్ళందరూ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, కూటమి ప్రభుత్వం నక్సలైట్లను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది కాబట్టి వాళ్ళు సచ్చి చెడి బతుకు జీవుడా అంటూ వచ్చి తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. తెలంగాణ పోలీసులు వాళ్ళని జనం ముందట పెట్టారు, జనస్రవంతిలో కలిపారు. ఇంతవరకు ఇక్కడ సంతోషించదగ్గది. కానీ ఈరోజు పోలీసులు కానీ కేంద్రం కానీ ఏం ఆలోచిస్తుందంటే మావోయిజం అంతమైపోయింది. ప్రజల్లో సమస్యలు ఉన్నంత కాలము మావోయిజము, నక్సలిజము, పౌర సంఘాలు, ఈ సంఘాలు ఏవి అంతం కావు. ఈ సంఘాలను అంతం చేయాలనుకున్న నాయకులు అంతమైపోయారు. ఈ సంఘాలను అంతం చేయాలనుకున్న, ఈ వ్యవస్థలను అంతం చేయాలనుకున్న ప్రభుత్వాలు అంతమైపోయినాయి తప్ప అవి వాటికి చావు లేదు. ప్రజలకు సమస్యలు ఉన్నంత కాలం అవి బతుకుంటాయి. ఈరోజు మావోయిజం నిన్న కూడా ఎక్కడ కుమ్మెరాలో కూడా ఇదే మళ్ళా ప్రస్తావన వచ్చింది. నిజంగా ఇప్పటికీ ఇంకా నక్సలైట్లు యాక్టివ్గా ఉండుంటే ఈ కుల అహంకారంతో 2 నెలల పసిగుడ్డును తన్ని చంపేసిన ఆ దుర్మార్గులని కాల్చి చంపేద్దరు. ఈరోజు మళ్ళా నక్సలైట్లు రావాలి అని కనుక ప్రజలు కోరుకుంటే మళ్ళా నక్సలిజము పురుడు పోసుకుంటుంది. మళ్ళా ఈ రెడ్డి అహంకారాన్ని, ఈ అగ్రవర్ణాల అహంకారాన్ని ఖచ్చితంగా కూల్చేస్తుంది. సో ఒక వ్యవస్థని మొత్తము నశింపజేశాము అని సంబరాలు చేసుకోవడం మంచిది కాదు. ఆ వ్యవస్థ కొన్ని లోపాల వల్ల అది కొద్ది బలహీనపడవచ్చు, కానీ అది అంతం కాదు. ఈరోజు వీళ్ళు చెప్తుంది కూడా మావోయిజానికి ముగింపు లేదు. మేము కొత్త పద్ధతిలో వస్తాము, మేము కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో వస్తాము, మేము రాజకీయ పంతాలో వస్తాము. ఇక జనాల్లో మేము తీసుకొచ్చే సమాజంలో తీసుకొచ్చే చైతన్యం మరో రూపంగా ఉంటుంది అంటున్నారు. ఇప్పటికే నాకు తెలిసి తెలంగాణ ఉద్యమంలో చాలామంది మావోయిస్టులు తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికారు. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు భాగస్వాములయ్యారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో కూడా వాళ్ళు పాలన కొనసాగించారు. అందులో అనేక మంది మాజీ మావోయిస్టులు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా కొనసాగారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదు. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు వాళ్ళని చెరపట్టే కార్యక్రమము అటు కేంద్రము చేపట్టింది, ఇటు రాష్ట్రం చేపట్టింది. ఇది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము పేరుకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిపక్ష పార్టీగా ఉన్నది, కానీ పూర్తిగా మోడీ విధానాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ప్రభుత్వం అయింది. ఆపరేషన్ కగార్ను అమలు చేస్తున్నది. వాళ్ళు కులగణన, జనగణనకు వ్యతిరేకం ఉంటే వీళ్ళు జనగణనను క్యాబినెట్లో ఆమోదిస్తారు. ఆయన ఏ సమ్మిట్లో మా వాళ్ళు వ్యతిరేకంగా పోతారు అని అంటే ఈయన ఏ సమ్మిట్కి వెళ్ళి అద్భుతము, ఆహా ఓహో అంటాడు. మోడీ వలన ఈ దేశంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఇలా అగ్రనాయకులు రాహుల్, ఖర్గే, సోనియా, ప్రియాంక మాట్లాడుతుంటే ఈయన మోడీ మాకు బడేబాయి, మోడీ పాలన బ్రహ్మాండము, భజగోవిందం అని ఈయన మాట్లాడతారు. అసలు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వమా? ఈయన కాంగ్రెస్ నాయకులు అడుగుజాడల్లో వెళ్తున్నాడా లేదా మోడీ అడుగుజాడల్లో వెళ్తున్నాడా? ఏది అర్థం కాని పరిస్థితి కాంగ్రెస్లో నెలకొన్నది. అందుకనే కాంగ్రెస్ నాయకులు మేల్కొని ఇంకా ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలనుకుంటారు. అందుకు ఇప్పుడు రేపు మావోయిస్టులు కూడా ఇదే కొత్త పంతాలో వచ్చి ఇలాంటి అహంకారపు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికి వాళ్ళు సమాయత్తమవుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాము. సో ఈ సమాజంలో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చే నాయకులు రావాలి. సమాజం మీద ప్రేమ ఉండి
ప్రాణాలను పణంగా పెట్టి అయినా సరే పోరాడే వాళ్ళు ఈరోజు సమాజంలో వచ్చి పోరాడితే ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం.